హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే గూగుల్లో వెళ్ళేసి తెలుగు జాబ్ పాయింట్ అని సెర్చ్ చేశారంటే తెలుగు జాబ్ పాయింట్.com అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి, ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా అక్కడే మీకు ఇచ్చున్నాను. చాలా షార్ట్కట్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. మీరు అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియజేయండి. లింక్ ఎక్కడుంది, ఇక్కడ గూగుల్లో వెళ్ళేసి మీరు తెలుగు జాబ్ పాయింట్.com సెర్చ్ చేసినా, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఉంది, అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు నోటిఫికేషన్. మరి 1 by 1 అనేది చాలా షార్ట్కట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ నుంచి కోరుకునేది ఒకటి, ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి అందరికీ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఫస్ట్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఎయిర్ ఫోర్సెస్లో అగ్నిపత్ స్కీమ్ కింద మనకు జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ అనేది అవ్వడం జరిగిందండి. ఇక్కడ 3500 అప్రోక్స్ ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయని తెలియజేస్తున్నారు. అంటే 12th క్లాసు అలానే మనకు 3 years డిప్లొమా చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే డేట్ ఆఫ్ బర్త్ మనం చూసుకుంటే 2 జనవరి 2004 నుంచి అలానే 2 జూలై 2007 మధ్యలో ఇక్కడ జన్మించి ఉండాలి. అప్లికేషన్ ఫీజు 550 రూపాయలు అయితే ఉంది. ఆ తర్వాత మనకు స్టార్టింగ్ అనేది 15 స్టార్ట్ కావడం జరుగుతుంది. అలానే నెక్స్ట్ మంత్ 6వ తేదీ వరకు అయితే ఉంటుంది. అలానే 30,000 స్టార్టింగ్ శాలరీ అనేది ఇస్తారు. అన్ని కట్ అయినా కూడా ఓకే. ఆ తర్వాత 40,000 వరకు ఉంటుంది. 4 years అనేది ఇక్కడ మీకు అగ్రిమెంట్ ఉంటుంది. ఆ తర్వాత పర్మనెంట్ అనేది కూడా చేస్తారండి. ఇక్కడ టోటల్గా అక్రూడింగ్ ఆల్ ఇండియాలో ఎక్కడైనా మీకు పోస్టింగ్ ఉంటుంది. అప్లై ఆన్లైన్లో చేసుకోవాలి. ఫస్ట్ ఆన్లైన్లో చేసుకోవాలి. మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను, అక్కడి నుంచి కూడా రీడౌట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఫస్ట్ నోటిఫికేషన్ అవుతుంది ఇదండి. ఆ తర్వాత సెకండ్ నోటిఫికేషన్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఆయిల్ కంపెనీ నుంచి వర్క్ పర్సన్ సంబంధించి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అంటే 421 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి. 10th క్లాస్ అలానే ఫ్రెండ్స్ మనకు మెకానికల్ డీజిల్ ట్రేడ్లు అలానే మనం కానీ చూసుకుంటే ఐటీ కంప్లీట్ చేసిన వాళ్ళు 35 లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జనరల్ పర్సన్స్కి ఓబీసీ వాళ్ళకి 200 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఆ ఫీజు అనేది కూడా లేదు. ఇక్కడ లాస్ట్ డేట్ మనం కానీ చూసుకుంటే ఈ నెల 30 వరకు అయితే ఉంటుంది. అక్కడ అలానే మనకు శాలరీ అనేది వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత కూడా ఇక్కడ మంచి శాలరీ అనేది కూడా మీరు పొందవచ్చు. పీడిఎఫ్లో ఉంది, అక్కడ నుంచి కూడా మీరు రీడ్ అవుట్ అని చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. సెకండ్ నోటిఫికేషన్ అయితే అండి ఓకే. ఆ తర్వాత థర్డ్ నోటిఫికేషన్ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఇది కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే సిఎస్ఐఆర్ నుంచి సిబిఆర్ఐ నుంచి మనకు జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. 24 పోస్టులు అయితే ఉన్నాయి. డిప్లొమా చేసిన వాళ్ళు, బీఎస్సీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 20 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. అప్లికేషన్ ఫీజు కేవలం 100 రూపీస్ ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఆ ఫీజు అనేది కూడా లేదండి. మనకు స్టార్టింగ్ చూసారంటే 10వ తేదీ స్టార్ట్ కావడం జరిగింది. నెక్స్ట్ మంత్ మనకు 7వ తారీఖు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. 35,400 స్టార్టింగ్కి శాలరీ ఉంటుంది. ఆ తర్వాత మనం చూసుకుంటే 1,12,000 వరకు ఇక్కడ శాలరీ అనేది పెరుగుతూ పోతుంది. అక్రూడింగ్ ఆల్ ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ ఉంటుంది. అప్లై ఆన్లైన్లో చేసుకోవాలి. మరిన్ని వివరాలు కూడా ఎప్సల్ వెబ్ పేజ్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఉంటుంది, అక్కడ నుంచి కూడా రీడ్ అవుట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. నెక్స్ట్ అప్డేట్ మీరు కానీ చూసుకుంటే ఇండియన్ ఆర్మీ నుంచి గ్రూప్ సి సంబంధించి సివిలియన్ జాబ్స్ అండి. టోటల్గా 71 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా రేర్గా వస్తుంటుందండి, చాలా తక్కువ వస్తుంటుంది. వచ్చినప్పటికీ చాలా మంది ఏంటంటే తక్కువ పోస్టులు ఉన్నాయని పోస్ట్కి ఎవరు అప్లై కానీ చేయకుండా ఉంటారు. కాబట్టి మీరు అర్హులైతే మాత్రం 10th క్లాస్ ఉన్న, డిప్లొమా ఉన్న, డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 27 లోపల ఏజ్ అనేది ఉండాలి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. జస్ట్ మీరు పోస్ట్ చేసి సెండ్ చేసే దానికి ఎంత అయితే అమౌంట్ అవుతుందో అంతే తప్ప మరేమి ఉండదండి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి, ట్రై చేయండి. 13వ తేదీ నుంచి మనకు స్టార్ట్ కావడం జరిగింది. ఆ తర్వాత మనకు 2/2/2024 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. ఆ తర్వాత అక్రూడింగ్ ఆల్ ఇండియాలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ బేసిక్ పే 18,000 పైన ఇక్కడ మీకు బేసిక్ పే అనేది ఉంటుంది. అలానే ఇక్కడ జాబ్ లొకేషన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనకు బెంగళూరు వస్తుంది. నెక్స్ట్ అయితే చేంజ్ అవుతుంది. అప్లై ఆఫ్లైన్లో చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ కావచ్చు. అలానే పీడిఎఫ్ అనేది నేను మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఎవరైనా చూడడం వాళ్ళైతే టెలిగ్రామ్ నుంచి చూడొచ్చు. అలానే మన వాట్సాప్ గ్రూప్ నుంచి అక్కడ కూడా జాయిన్ అవ్వండి, ఫాలో అవ్వండి. అక్కడ నుంచి మీరు మరిన్ని ఉద్యోగ వివరాలు కూడా రెగ్యులర్గా మీరు పొందుతూ ఉంటారండి. ఓకే, నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇండియన్ కౌన్సిల్ సోషల్ సైన్స్ రీసెర్చ్ నుంచి లోయర్ డివిజన్ క్లర్క్, రీసెర్చ్ అసిస్టెంట్ డైరెక్టర్ అనే జాబ్స్ అయితే ఉన్నాయి. 35 పోస్టులు అయితే ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అయినా, 12th క్లాస్ పాస్ అయినా, ఎంఏ చేసినా, అలాంటి ఫ్రెండ్స్ టైపింగ్ స్పీడ్ అనేది కంప్యూటర్ సంబంధించిన టైపింగ్ స్పీడ్ అనేది వచ్చి ఉండాలి. 18 సంవత్సరాల నుంచి 30 అంటే 20 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. అలాంటి ఫ్రెండ్స్ అప్లై లింక్ కానీ మనకు చూస్తే పోస్ట్ వైజ్ మీకు ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఫీజు అనేది అలానే లాస్ట్ డేట్ మనకు చూసుకుంటే ఫిబ్రవరి 5వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అక్కడ అలానే మనకు 18,000 నుంచి స్టార్టింగ్ శాలరీ అనేది 19,900 ఉంటుంది. ఇక్కడ జాబ్ లొకేషన్ ఫస్ట్ లొకేషన్ మీకు న్యూ ఢిల్లీ ఉన్నప్పటికీ ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ మీకు లింక్ ఇచ్చాను. మరిన్ని వివరాలు కూడా వెబ్సైట్ వెబ్ చెక్ చేసుకోవచ్చు. కింద కూడా పీడిఎఫ్ ఇచ్చాను, అక్కడి నుంచి కూడా రీడ్ అవుట్ అని చేయండి. నెక్స్ట్ మీరు కానీ చూసుకుంటే నార్త్ కోల్డ్ మనకు లిమిటెడ్ నుంచి అసిస్టెంట్ ఫోర్మ్యాన్ అనే జాబ్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇది కూడా చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. రేపు నుంచి మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. 150 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, డిప్లొమా పాస్ అయిన వాళ్ళు ఇద్దరు కూడా ఇక్కడ అప్లై చేసుకునే వీలుగా ఉన్నాయి. అలానే 18 సంవత్సరాల నుంచి 30 మధ్యలో ఇక్కడ మీకు ఏజ్ అనేది ఉంటుంది. లేకపోతే అప్లికేషన్ ఫీజు కొద్దిగా ఎక్కువే ఉంది, 1000 రూపాయలు ఉంది. అయినప్పుడు మీరు అర్హులైతే మాత్రం అప్లై చేయడానికి ట్రై చేయండి. జాబ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా ఒక రకంగా మనం చూసుకుంటే మినీ రత్న కంపెనీ అండి, మనకు చాలా రోజుల నుంచి ఉంటుంది. ఇక్కడ మనకు
ఎస్సీ వాళ్ళకి ఎలాంటి ఫీజు అనేది లేదు. 15 నుంచి అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది, అంటే రేపు నుంచి. అలానే 5/2/2024 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. 47,300 అంటే ఇక్కడ మీకు బేసిక్ పే అనేది ఉంటుంది. ఎంపీలో ఫస్ట్ పోస్టింగ్ ఉన్నప్పటికీ ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై ఆన్లైన్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ వెబ్ పేజ్ మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ మీకు ఇచ్చాను, అక్కడి నుంచి రీడ్ అవుట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి. అలానే ఫ్రెండ్స్ మరొక అప్డేట్ మీరు కానీ చూస్తే పోస్టల్ శాఖ నుంచి ఇక్కడ యూపీ సర్కిల్ ఇచ్చినప్పటికీ ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఇక్కడ డ్రైవర్ పోస్టులు అయితే ఉన్నాయండి, 78 పోస్టులు ఉన్నాయి. ఒకవేళ మీ ఊళ్ళో కానీ మీ విలేజెస్లో కానీ ఎవరైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నట్లయితే వాళ్ళకి తెలియచేయండి. అలాంటి ఫ్రెండ్స్ చాలా మంది ఏంటంటే 10th క్లాస్ వాళ్ళ దగ్గర బేసెస్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మనకి ఏమంటే లైట్ వెహికల్ కావచ్చు, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే ఇక్కడ పర్మనెంట్ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. గ్రూప్ సి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఓకే, ఆ తర్వాత మనం కనుక్కుంటే 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. అప్లికేషన్ ఫీజు కేవలం 100 రూపీస్ ఉంటుంది. 6వ తేదీ నుంచి ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది. నెక్స్ట్ మంత్ 16 వరకు అయితే ఉంటుంది. బేసిక్ పే అనేది లెవెల్ 2లో 19,900 నుంచి 63,200 మధ్యలో ఉంటుంది. జాబ్ లొకేషన్ ప్రజెంట్ అయితే ఫస్ట్ అయితే మీకు ఉత్తరప్రదేశ్ ఉంటుంది, ఆ తర్వాత కూడా చేంజ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వెబ్సైట్ వెబ్ పేజ్ మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను, అక్కడి నుంచి రీడ్ అవుట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కంపల్సరీగా మీరు కామెంట్స్ అనేది తెలియచండి. మరొక అప్డేట్ మీరు కనుక్కుంటే సెంట్రల్ రిజర్వ్ పోలీసులో మనకు సిఆర్పిఎఫ్ అంటారు, అక్కడి నుంచి కూడా మనకి ఏంటంటే స్పోర్ట్స్ కోటా కింద జనరల్ డ్యూటీ కింద మనకు కానిస్టేబుల్ జీడీ జాబ్స్ అయితే రావడం జరిగింది. 169 పోస్టులు అయితే ఉన్నాయి. కేవలం 10th క్లాస్తో పాటు స్పోర్ట్స్ సంబంధించిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలండి. 18 సంవత్సరాల నుంచి 23 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. అప్లికేషన్ ఫీజు మనకు 100 రూపాయలు ఉంటుంది. అలానే ఎస్సీ వాళ్ళకి ఆ ఫీజు అనేది కూడా లేదు. 16వ తేదీ నుంచి మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. అలానే మనకు అనుకుంది నెక్స్ట్ మంత్ 15 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. ఇక్కడ లెవెల్ 3లో ఇక్కడ శాలరీ అనేది ఇస్తారు. అలానే అకార్డింగ్ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. మరిన్ని వివరాలు కూడా వెబ్సైట్ వెబ్ పేజ్ కావచ్చు, కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి కూడా రీడ్ అవుట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీరు ఫ్రీగా పొందాలి అనుకుంటే చాలా సింపుల్ అయినా ఫ్రెండ్స్, ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, లోకల్గా ఉన్నటువంటి జాబ్స్ కావచ్చు, ప్రైవేట్ జాబ్స్ కావచ్చు, జాబ్ మేళాలు కావచ్చు, ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాం. అంటే మన వెబ్సైట్ వెబ్ పేజ్లో కావచ్చు. ఇక్కడ మీరు కనుక్కుంటే telugujob.com అనేసి మీరు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేసినా, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను. టాప్లో మీరు కామెంట్ చేసే ముందు వెళ్ళి చూడండి, అక్కడ లింక్ ఇచ్చి ఉంటాను, అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. ఈ డీటెయిల్ అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, అన్ని డీటెయిల్ కూడా. ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగపడుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి అందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్లో చూసేందుకు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు.